అందరికీ నమస్కారం అండి। ఈ రోజు అయితే మనం ఆల్ టైమ్ మల్బెరీ చూద్దాము। చూడండి ఎంత బాగుందో, గుత్తులు గుత్తులుగా కాస్తుంది। చూడండి ఒక్కొక్కటి 2 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ వరకు కూడా కాస్తది। మీకు ఆ కాయ కూడా చూపెడతాను। చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో। అలాగే నేను ఈ పండు కూడా ఇప్పుడు తింటాను। అక్కడ చూడండి ఒకటే కొమ్మకు ఎన్ని కాయలు, దాదాపు 100 గ్రామ్స్ వెళ్తాయో ఇంకా ఎక్కువ వెళ్తాయండి। పెద్ద పెద్ద కాయలు కాస్తుంటాయి। ఇగో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో। ప్రతి కొమ్మకు ఎన్ని ఒక పిరికడు వెళ్తాయండి, అన్ని గుప్పడి గుప్పడి వెళ్ళాయి, అన్ని కాయలు కాస్తున్నాయి। ఇక్కడ చూడండి ఒకటే కొమ్మకు ఎన్ని ఘనం ఉన్నాయో। ఇగో ఇక్కడి నుంచి స్టార్ట్ గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి। చూడండి నేను అన్నా కదా 3 ఇంచెస్ అని, 3 ఇంచెస్ ఉంది కాయ, చూడవచ్చు। చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్కటి 3 ఇంచెస్ ఆల్ టైమ్ మల్బెరీ। మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి కూడా చూపి, ఇక్కడ నేను గోడ మీద నిలబడి వీడియో తీయడం జరుగుతుంది అట్లా। చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్కటి 3 ఇంచెస్ కాస్తుందండి ఇది। ఓకే, ఇందులో ఒక పండు చిన్నగానే ఉన్నప్పుడు పండు పండింది, ఇది తెంపుదాం। ఇక్కడ కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో కాయలు। చెట్టు అంతా అదే అండి, ఆల్ టైమ్ మల్బెరీ। సూపర్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం స్వీట్ ఉంటుంది। కొంచెం రెడ్డిష్గా తింటే పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుంది, లేదంటే తీయగా ఉంటాయి। చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, సూపర్గా ఉందండి। ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, ఈ రెడ్డిష్ ఉన్న దెబ్బగా చూడండి ఎంత పెద్దగా ఉందో। ఓకే, ఈ కటింగ్స్ కావాలంటే మన దగ్గర సేల్కు ఉన్నాయండి। మరి వాట్సాప్లో హాయ్ అని పెడితే దాదాపు 500 రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి, 50 రకాల దుంపలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి ఇంకా। ఓకే, అక్కడ చూడండి మీకు 3 ఇంచెస్ కనబడుతుంది ఒక్కొక్క మల్బెరీ। చూడండి నేను చేతిలో పట్టుకొని ఫోటో తీస్తాను। ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అక్కడ కూడా చూడండి చాలా పెద్దగా ఉన్నాయి। కాకపోతే అటు వెళ్ళాలంటే ఇంకొంచెం గోడెక్కాలి, వీడియో అనేది తీయడం రాదు, ఎందుకంటే మళ్ళీ నేను కింద పడిపోతా। చూడండి ఎంత బాగా గుత్తులుగా కాస్తున్నాయో, సూపర్గా ఉంటుందండి। ఎంత బాగా ఎన్ని గుత్తులు ఉన్నాయో చూడండి। మరి ఇలాంటి మల్బెరీ కావాలంటే వాట్సాప్లో త్వరగా సంప్రదించండి, ఎందుకంటే మనకి మళ్ళీ సమ్మర్లో నాటుకోరాదండి, ఈ సీజన్లో అయితే నాటుకోవచ్చు। ఓకే, ఉంటానండి।